అంత పెద్ద ఆయన వస్తారంటావా? మాట తప్పే మనిషి కాదే. నమస్కారం బాబు. నమస్తే. రండి రండి. నమస్తే నమస్తే. నో 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 నో, ఈ దండ పడాల్సింది నా మెళ్ళలో కాదయ్యా. 20 ఏళ్ళు నా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేసి ఇప్పుడు ఓనర్ అయినందుకు నేనే నిన్ను అభినందించాలి. నల్లరామూర్తి గారు, ఏంటి ఫేస్ అట్లా అయిపోయింది? తమరు కూడా పాల వాటాదారులు కదా, మీ మెళ్ళలో దండయలేదనా? మా పార్ట్నర్స్ ఇద్దరి మధ్యన ఫిట్టింగ్ పెట్టేస్తాను వేటి. ఏమిట్రా ఇది? ఏం లేదయ్యా, మొన్న నా కొత్త లారీకి తమరే పూజ చేశారు కదా, అట్లాగే ఈడి లారీని కూడా ముందుగా మీరే తోలాలంట. అరే చాలా బాగుందిరా. నా దగ్గర పనిచేసిన డ్రైవర్లంతా ఓనర్లు అవుతూ నన్ను డ్రైవర్ని చేస్తున్నారన్నమాట. అంత మాట అనకండి బాబు. తమరి చేతి మీదుగా ఏం జరిగినా శుభం జరుగుద్దని మా నమ్మకం. సరే పదండి. వెంకటపతి గాడి లారీ మీద, గురుమూర్తి గాడి లారీ మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసేయమంటారా? పోయిన జనవరిలో మన 4775 లారీ తగలబడితే ఏమైంది? ఒక్కేసిన వేటి లగ్గెత్తుకుపోయి ఇన్సూరెన్స్ డబ్బులు తెచ్చేసుకోలే. వీళ్ళేం తక్కువ తిన్నారా? వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు. మరైతే ఒకటికి లెఫ్ట్, రెండో వాడికి రైట్ లెగ్ తీసేయమంటారా? తీసేస్తే మళ్ళా డ్రైవర్లను పెట్టుకునే తెలిసేట్లా లేవేటి. వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు, గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు. మనకేటి చేస్తారేటి? లారీ వెనక లారీకి నువ్వు వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేస్తా, డ్రైవర్లందరినీ ఓనర్లు చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే. అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారనుకుంటున్నావా? అయ్యారు, మనం పేసాదం కూడా తిన్నాం కదేటి. అమ్మాయికుడా, క్లీనర్ డ్రైవర్ కావచ్చు గాని డ్రైవర్ ఓనర్ కాకూడదు. కూలివాడు కూలివాడిగానే ఉండాలి, లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి. ఓకే? కానిస్టేబుల్ సార్, ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది, నువ్వు చూడు. అమ్మో, ఏదో ఉంది సార్. ఏముందరా ఇందులో? కోడిగుడ్లో ఏముంటుంది సార్? ఏమీ లేదా? సార్ ఏమిటి సార్ అన్యాయం? సార్ సార్ కావాలంటే 4 గుడ్లు తీసుకోండి, అంతేగాని. ఏంట్రా, నువ్వు నాకు లంచం ఇస్తావా? అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అన్నమాట. సార్ అన్యాయం సార్. ఏందే, ఫారెన్ వాచీలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా? కోడిగుడ్లోకి వాచి ఎలా వెళ్తుంది సార్? పూర్ణంలోకి పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట. ఇండియా కోడిగుడ్లో ఫారెన్ వాచి పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా. నమస్తే సార్. ఎంత తాగేవరా నోరింత కంపు కొడుతుంది? ఏమిటి సార్ మీరనేది? నేను తాగానా? లేకపోతే నేను తాగానా? నీ అబ్బా. ఏంటో ఎదురు చెప్తున్నావు? తాగా, తాగరా. ఏరా, పీకల దాకా తాగి పోలీస్ జీబుని గుద్దుతావా ముసలి నాయాల? కుదరదయ్యా, కుదరదు, పెట్టయ్యవయ్యా పోను. నీకే తీసుకో. ఏమిటి సార్ ఇది? గుట్టు చప్పుడు కాకుండా 2 డ్రైవర్లు లోపలికి దోచేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా? ఏమన్నావు? టైరా? నీకిచ్చింది పాత టైరా? మా లక్ష్యం చూడంగా మొహం వెలిగిపోతుంది. సార్ ఈ డబ్బంతా నీకే. ఇదే 1960 అయితే పక్కకు పిలిచి లంచం ఇచ్చేవారు, 1970లో బల్ల కింద చెయ్యి పెట్టిచ్చేవారు, 1980లో అందంగా కవర్లో పెట్టి అందించారు. నాది 1990 స్టైల్ సర్ప్రైజ్ ప్యాకేజ్. నేతాజీ అంటే మీరేనండి? అవును.
అయితే ఏంటి బే? అయ్య బాబోయ్ ఏంటంటారేంటండి మీకోసం ఎదురు చూస్తున్నాండి బాబు. మీరు వచ్చే ఇవన్నీ పెట్టమన్నారండి బాబు. సారా సాలేదనుకోండి లారీలో తెచ్చేస్తానండి. చికెన్ సాలపోతే లారీ వేసుకెళ్ళి చికెన్ 65, మటన్ 56, మడిసి 96 తెచ్చేస్తానండి. మనిషి 96 ఏం బే వేళాకోళంగా ఉందా? రై వీడిని జీప్ ఎక్కించండి. మనిషి 96 అంటే ఎత్తి కొడితే హెడ్ లైట్ బద్దలై 96 ముక్కలవుతుందని. ఎవడరా నువ్వు? లారీ డ్రైవర్. నార్మల్ ఏంటి బే నడి రోడ్డు మీద న్యూసెన్స్? మీకు పార్టీ ఇద్దామని. ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. జై ఆంధ్ర లారీ మోటార్ సర్వీస్ దెబ్బ అది దెబ్బ. ఏరా పోలీస్ ఆఫీసర్ అయి ఉండి తాగి జీప్తో నా లారీ గుద్దుతావా? ఏమిటి సార్ అన్యాయం? మీ చేతికి సంఖ్యలు వేసింది ఎవరండి? నేనే వేశాను. వీళ్ళిద్దరూ ఫుల్ గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు. అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపపోయారు. వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను. కేసు రాసుకోండి. రాయొద్దు. రాయకపోతే ఈ తాళం చెవి నా దగ్గరే ఉంటుంది. కేసు రాస్తే కోర్టులో కలుద్దాం. లేకపోతే మీ ఎస్ఐకి పెట్ట సంఖ్యలు మీ ఎస్పీ గారే తీస్తారు. ఎవడు వాడు? నీ ఎదురుగానే ఉన్నాడు. ఫోన్ పెట్టేస్తే మిగతా మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. నువ్వు ఈ పని చేసినందుకు వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు? కొండంత అభిమానాన్ని. మనం ఏం చేసుకుంటా ఆలడొక్కేసి మా సైడ్కి వచ్చే డబ్బిస్తాం. డబ్బు నాకు కాదు, మీ దగ్గర బానిసల్లా పనిచేస్తున్న లారీ డ్రైవర్లకు ఇవ్వండి. అమ్మో ఆ? ఇన్ని డిమాండ్లే. 3 నెలల బోనస్ ఇయ్యాలా? వెంటనే జీతాలు పెంచాలా? ఆ? డ్రైవర్లు రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తారా? టెంపరీ డ్రైవర్లందరినీ పర్మనెంట్ చేసేయాలా? డ్రైవర్లకు కాలని ఈ స్కూలు ఆసుపత్రి కట్టించాలా? యో ఇవన్నీ చేస్తే ఏంటి? మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా? మా డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సమ్మె ప్రారంభిస్తాం. ఏ హోదాలో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు? మాదంతా ఒకటే కులం, మోటార్ కులం. ఆటో నడిపినా, టాక్సీ నడిపినా, లారీ నడిపినా, ట్రాక్టర్ నడిపినా నడిపేది డ్రైవరు, అతను మావాడు. రెంచి పట్టుకున్నా, సుత్తి పట్టుకున్నా అతను శ్రామికుడు, మావాడు. మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మోటార్ కులం మొత్తం తేలిటీగల్లా వెంటాడతాం. వారం రోజుల్లో మా సమస్యల పరిష్కారం కావాలి, లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి. ఏయ్, ఏంటట తడిగడుతున్నారు? నేనేం పారిపోను. నీ పొగరు స్టేషన్ లో వదిలిస్తాం రా. చొక్కా వదులు. ఆడెవరనుకున్నారు? వదలవయ్యా. ఎక్కువగా మాట్లాడితే నిన్ను జీపెక్కిస్తాం. కమాన్. ఇతనే సార్ నాకు సంఖ్యలు వేసింది. ఎంత పొగరా నీకు? మిస్టర్, అతను ఎవరో తెలిసే చెయ్యెత్తావా? చెయ్యి ఎత్తలేదు, ఎత్తిన చెయ్యి నాపాను. లారీ డ్రైవర్ కి ఇంత పొగరు పనికిరాదు. పోలీస్ ఉండొచ్చా సార్ పొగరు? షటప్. తొందరపడి రైచోమాకండి, బ్యాటరీ వీక్ అయిపోతుంది. యూ ఆగండి. ఒక డ్రైవర్ ని లోపల పెడితే మిగతా డ్రైవర్లు ఊరుకుంటారు అనుకున్నారా? రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. రెచ్చగొట్టే స్లోగన్స్ ఇస్తే
మీ అందరినీ అరెస్ట్ చేస్తాను. ఎంతమందిని చేస్తారు? సాయంత్రానికి ఆంధ్ర మోటార్ సర్వీస్ అంతా స్టేషన్ ఎదురుగా ఉంటుంది. ఎంతమందిని జైల్లో పెడతారు? సార్ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే తెగించి వచ్చినట్టుంది. ఎందుకైనా మంచిది కలెక్టర్ గారిని సంప్రదించండి. పోలీస్ జులుం! పోలీస్! పోలీస్ జులుం! పోలీస్ జులుం! ఆగండి! ఆవేశపడకండి. మీకు న్యాయం చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం. దౌర్జన్యం చేస్తే కాల్పులు జరుపుతా, జాగ్రత్త. మాకు ప్రాణాలు అక్కర్లేదు, న్యాయం కావాలి. మా బాలయ్యని, గురుమూర్తిని, వెంకటపతిని విడిచిపెట్టండి. లేదా ఆగండి. కర్రలు రాడ్లు ఉపయోగించే సంస్కారం లారీ డ్రైవర్లది కాదు, గూండాలది. మీరంతా నిశ్శబ్దంగా ఉంటే బాలమురళిని బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తాను. అరెస్ట్ అయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తాను. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి. అండర్స్టాండ్? ఎస్ మేడం. చెప్పండి. నువ్వు రై, లాయర్ గారిని తీసుకొచ్చింది ఎవరు? నేనే గురు. సన్నాసి, ఆయన కొడుకును కొట్టారని తెలిస్తే ఎంత బాధపడతారు? సార్, మీ అబ్బాయి దౌర్జన్యాలు మరీ మితిమీరిపోవడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో చేయి చేసుకోవాల్సి వచ్చింది. సారీ. సారీ నువ్వెందుకయ్యా చెప్పడం? కాకి బట్టలు వేసుకుని డ్యూటీ చేసే ఒక లైసెన్సులు గూండాకి నేతాజీ అనే ఓ మహానుభావుడు పేరు పెట్టినందుకు మన జాతికి నేను సారీ చెప్పాలి. నన్నెందుకు కన్నావు? ఆ ప్రశ్న వేసుకోవాల్సింది నేను అసలు నీ కొడుకునేనా? దానికి జవాబు చెప్పాల్సింది నువ్వు. కన్న కొడుకు కన్నా ఆఫ్టర్ ఆల్ ఒక లారీ డ్రైవర్ గాడు ఎక్కువయ్యాడా? వాడికి బెయిల్ ఇచ్చావు? అది నా వృత్తి ధర్మం. నేను ఇప్పుడు సస్పెండ్ అయ్యాను తెలుసా? కంగ్రాచులేషన్స్, శుభవార్త చెప్పావు. నాకు తెలుసు. 10 మందిలో కొడుకుని వెధవను చేసి అలగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటే కాశీపతి గారు న్యాయం కోసం కన్న కొడుకును కూడా జైల్లో పెట్టించడానికి వెనుకాడని ధర్మరాజని జనం చప్పట్లు కొట్టి దండలు వేస్తుంటే, ఓ నా కొడుకే కదా ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని గర్వంతో పొంగిపోతాను. సిగ్గులేదురా ఈ మాటలు మాట్లాడడానికి? మగుడు లాయరు, కొడుకు పోలీస్ ఆఫీసరు, పైగా సుమంగళిగా వెళ్ళిపోతున్నాను అని పొంగిపోయి నా ఊళ్ళో తల పెట్టుకుని నీ చేత తల కొరువు పెట్టించుకుని వెళ్ళిపోయిన నీ తల్లి ఆ తర్వాత అదే కొరువితో నువ్వు న్యాయదేవత తలకు కూడా పెట్టావని తెలిసి ఆ లోకంలో ఎంత మురిసిపోతుందో. గెట్ అవుట్, పో బయటికి. పోతా. కానీ ఆ లారీ డ్రైవర్ గారిని ఎంతకాలం రక్షిస్తావో చూస్తా. వాడి కోసం అవసరమైతే నేను చస్తాను, కానీ దయచేసి నా తల కొరువు మాత్రం నువ్వు పెట్టకు ప్లీజ్. అబ్బా, తల మీద టోపీ పెట్టుకుంటేనే ఇంత జిడ్డు గారుతుంది, లేకపోతే ఇక ఎంత వచ్చేదో. నీకు సెల్యూట్ కొట్టు కొట్టి చేను ఉప్పు పుడుతోంది, దుమ్ము దులుపుకునే ఓపిక లేదు. ఆ వంక పెట్టుకున్న నేను దులపక్కర్లేదులేండి. అబ్బా, పెళ్ళ మూడు చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నాను కసి కక్కేశారుగా. వేడి చాలేదా? ఎక్కువైందమ్మా. వచ్చేస్తున్నా చూడండి. ఈ బకెట్ లో తన్ను ఉన్నాయి, ఆ బకెట్ లో వేడి ఉన్నాయి, కలిపి పోసేసుకోండి. ఇదిగో వచ్చేస్తున్నా. లలిత, త్వరగా తలదుకో. ఇదిగో మీ నా షూస్. అబ్బా, నాకేమో 4 చేతులు ఉన్నాయట్రా. ఆ మంచం కింద ఉన్నాయో చూడు. సరిగా కూర్చోవే, పాపడి సరిగా రాదు. అబ్బా అబ్బా, మీ నాన్న పోలీస్ ఆఫీసర్ అయితే నీకొచ్చిందిరా డాబు వేద్దావా. నమస్కారం అమ్మా. వెళ్ళి హాల్లో కూర్చోండి. నమస్కారం అమ్మా. ఇందాక పెట్టారుగా. సారీ అమ్మా. ఏమిటి విషయం? నా పేరు రంగనాయకులు, ఉమ్, కనకదుర్గ లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ని. మీరు రోజు విడుదల చేయించిన లారీ ఓనర్లు ఇద్దరు ఒకప్పుడు నా దగ్గర లారీ డ్రైవర్లుగా పనిచేసేవారు. ఉహు. స్మగ్లింగ్కి అలవాటు పడ్డారని తెలిసి ఉద్యోగుల నుంచి తీసేశాను. I see. అటువంటి వెధవల కోసం మీరు ఎస్ఐని సస్పెండ్ చేయించారని తెలిసి బాధతో వచ్చాను. నమస్తే మేడం. ఈ ఎస్ఐ మీకు చుట్టమా? లేదండి. ఫ్రెండా? లేదండి. మరెందుకు వచ్చారు? మీరు అనవసరంగా అల్లరవుతారేమోనని. సానుభూత. లుక్ మిస్టర్ రంగనాయకులు, ఇలాంటి దొంగ రాయబారాలు నాకు నచ్చావు. నేను ఇంకా మిమ్మల్ని వెళ్ళమలేదు. పని కట్టుకుని ఈ విషయం మీద మీరే వచ్చారంటే ఈ ఎస్ఐతో మీరే నేరం చేయించుంటారు. లేదమ్మా. ఆ లారీలు ఓపెన్ చేసింది మీరే.
దానికి సంబంధించిన ఫోటోలు పేపర్ కట్టింగ్లు నా టేబుల్ మీదకి వచ్చాయి. ఇప్పుడు లేవండి. మీ లైఫ్ టీపీఎస్ అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీస్, నా లైఫ్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. మైండ్ ఇట్. వెళ్ళండి. ఎందుకు అలా చూస్తున్నారు? 5 నిమిషాల క్రితం నా తలంటిన స్త్రీ ఇప్పుడు వాళ్ళను ఇస్త్రీ చేసిన స్త్రీ ఒకళ్ళేనా అని. ఏమిటా కాకాపడుతున్నారు? మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తో ఏమైనా పనుందా? ఒరేయ్, బుద్ధున్నవాడు ఎవడు ఆడదాన్ని లారీలో తీసుకురాడు? తీసుకొచ్చినా బట్టలు కొనడానికి అస్సలు తీసుకురాడు. ఏదిరా మీ వదిన? పెళ్లి ముహూర్తం పెట్టించాలంటుంది కదా. పెళ్లి కూతురు చీర, తలంబరాల చీర, శోభనం చీర కావాలి కదా. సెలెక్ట్ చేసుకుంటూ కూర్చుందేమో. డిమో, కంచి తీసుకెళ్లి చీరల మధ్య ముంచితే పోయేది. వస్తుందో రాదో కనుక్కో. నేను ఇక్కడే ఉన్నా. నీకే చీర నచ్చుతుందో తెలియక కొట్టోని కాకపట్టి పెద్ద లాటు పట్టుకొచ్చాను. పై చీర బాగుందో, మధ్యది బాగుందో, కిందది బాగుందో బాగా చూసి చెప్పు. మధ్య చీర అద్దీరింది. జింగు జింగు చీర కోలంగి కొంగు సార నువ్వు పొంగి వంగి చూడ కంగారు గుందిరో. కొంగు దొంగరారా ఈ గంగ పొంగులారా బంగారు వెంక తీర కాపాడమందిరో. చెంగుమని చెంగునిలా చేపట్టారో రంగులలో సంగతులే రాబట్టారో రంగేలి రంగాలు చూపెట్టారో. రంగు రంగు జాణ నా నంగ నాచిమైన నీ హంగు దోచుకోన నా రంగనాయకే. అరే సంబరంగ రాన సంపెంగ సొంపుకోన కంగారు హాయితేన చెంగావి ఛాయకి. పడుచు ఎదే పొడుపు కథై కవ్విల్చరో తొడిమనడు తడిని మరి నవ్విల్చరో సింగారి సిగారి చిక్కాలిరో. జింగు జింగు చీర కోలంగి కొంగు జార నువ్వు పొంగి వంగి చూడ కంగారు గుందిరో. కళ్ళకోక చుట్టూ నీ కళ్ళు అల్లుకుంటూ గుల్ల గుల్ల చేసే ఈ అల్లరేందిరో. చిత్త జల్లే పడి చిత్తు కాదామడి ఇల్ల బండారం దండార అయ్యిందిరో. ఉల్లి రేకులల్లే కిల్లాడి సోకులన్నీ ఒలిచి ఒలిచి కళ్ళి కాటక్కుతున్నవే. ఉడుపు చల్లార్చావా, ఉడుపు చెల్లించావా, కన్నె కారంతో మమకారం జోడించవా. ఓ పట్టనా జతై గో పట్టనా ఈ పట్టుతో మతే పోగొట్టనా. ఈ గుట్టు లేనట్టు జై కట్టనా. రంగు రంగు జాణ రంగనాచిమైన నీ హంగు దోచుకోన నా రంగనాయకే. జింగు జింగు చీర కోనంగి కొంగు జార నువ్వు వంగి వంగి చూడ కంగారు గుందిరో. చిక్కు చిక్కు పిల్లని సిగ్గు సంతకెల్ల నా ముద్దు అగ్గి పుల్ల ముట్టించి చూడనా. చురుకు పుడుతుందమ్మి పులికి పడుతుందమ్మి సరుకు సరదాగా చెలరేగి రేగగా. సత్తువంతా చెల్లే మత్తు మందే జల్లే సోకు హాకిట్ల సుఖపోతే గొడవేనయ్యో. మై కాలాలో ఇదే మాలోకమో అంతే మరి అది చెలికారడి. జన్మంతా ఈ మధ్య ఉంటే సరే. జింగు జింగు చీర కోనంగి కొంగు జార వంగి వంగి చూడ కంగారు గుందిరో. సంపరంగ రాన సంపెంగ సొంపుకోన కంగారు హాయితేన చెంగావి ఛాయకి. చెంగుమని చెంగునిలా చేపట్టారో తొడిమనడు తడిమి మరి నవ్విల్చరో రంగేలి రంగాలు చూపెట్టారో.
రంగు రంగు జాడ నా నంగ నాచమైన నీ హంగు దోచుకోన నా రంగ నాయకి జింగు జింగు చీదక్కో నంగి కంకు జాదాను వంగి వంగి చూడ కంగారు గండిరా అయ్యి బాబు ఇదేంటి? కలెక్టర్ తో చెప్పి కూడా నా ఉద్యోగం కాపాడలేకపోయారు. అందుకే మీ ఇంటి ముందు ఉరిపోసుకొని చేస్తాను. మీ ఇద్దరు పేర్లు రాసిన కాగితం జేబులోనే ఉంది. ఛా 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 ఛా, కాకీలు ఉరి తీయించాలి గాని ఉరి తీసుకోకూడదయ్యా. స్టేషన్ మీదకి డ్రైవర్లను తీసుకొచ్చి నిన్ను సస్పెండ్ చేయించిన జరదా జయమ్మను గురి చూసి కొట్టే ఉపాయం నీ పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి చెప్పు. జయమ్మకు లారీ ఉంది కదూ? బ్యాంకు లోన్ లో తీసుకున్నది కదేటి? లోన్ లో తీసుకుందా? గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారు, డబ్బంతా కట్టేశాను. వెరీ గుడ్. ఆఖరి వాయిదా కూడా కట్టేశావు. అంటే ఈ రోజు నుంచి లారీకి ఓనర్ అయిపోయావు. నాదే ఉంది సారు, కత్తి లాంటి డ్రైవర్ దొరికాడు. మెల్లమెల్లగా నా బాకీ తీరిపోయింది. అయితే ఇంకో లారీ కొనుక్కో, లోన్ ఇప్పిస్తాను. ఇంకో బండి వద్దు. నీకు అక్కర్లేకపోయినా నీలాగా కరెక్ట్ గా వాయిదాలు కట్టేవాళ్ళు ఉంటే తీసుకురా, లోన్ ఇప్పిస్తాను. మీరు ఇప్పించాలే గాని మా పేటలో బోల్డ్ మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? శ్రీ కనకదుర్గ లారీ కంపెనీలో పనిచేసే డ్రైవర్లు. ఆ కంపెనీయా? దాని ఓనర్ ఒట్టి వెదమంటారే? అవును సారు, ఆ ముదృష్టపొడి కంపెనీలో పనిచేయలేక నానా కష్టాలు పడుతున్నారు. సరే, వాళ్ళందరినీ తీసుకురా, లోన్స్ ఇప్పిస్తాను. ఏమిట్రా ఇవి? రాజీనామాలా? మీరంతా నా దగ్గర పర్మనెంట్ వర్కర్స్ రా. అర్ధాంతరంగా వెళ్ళిపోయి ఎక్కడ బతుకుతారు, ఎలా బతుకుతారు? కొత్త లారీలు కొనుక్కుంటున్నామండి. మాకు బ్యాంకు లోన్ ఇస్తుందండి. ఏ బ్యాంకురా ఇచ్చేది? ఎవర్రా మిమ్మల్ని నమ్మించింది? నేను. నేను లారీ ఓనర్ నెట్ అయ్యాను, వాళ్ళు ఎత్తగవుతారు. ఎరా, నిజంగానే వెళ్ళిపోతారా? నన్ను కాదనిపోతే అన్యాయం అయిపోతారా? శుభవారి వాళ్ళు లారీలు కొనుక్కుంటా ఉంటే నీ శాపలార్థాలు ఏమిటయ్యా? నా బాధ నీకు అర్థం కాదు జయమ్మ. వీళ్ళంతా నా బిడ్డలు లాంటి వాళ్ళు. అయ్యో బాబు, ఓ చిన్న మాట అడగనా? అనుమానం వచ్చి అడిగేసి కడుపులు నొప్పి వచ్చేస్తుంది. తమరు 30 ఏళ్ళ క్రితం ఏటండి జల్లగుట్టేసిన అది జ్ఞాపకం రావట్లేదా? నాకు గుర్తుంది, కేనర్వి. ఆ తర్వాత 10 ఏళ్ళకి లారీ డ్రైవర్ అయ్యావు, ఇంకో 10 ఏళ్ళకి లారీ ఓనర్ అయ్యావు, ఇప్పుడు లారీల కంపెనీకి యజమాని అయ్యావు. మీలాగే వీళ్ళు కూడా గొప్ప అవుదాం అనుకుంటున్నారు. ఆశీర్వదించి పంపు. ఏం మాట్లాడరా? అవునయ్యా, మాకు రావాల్సిన డబ్బు మాకు ఇస్తే వెళ్ళిపోతాం. అంతేనా? అంతే. సరే సీను బాస్, వీళ్ళందరినీ క్యాషియర్ దగ్గర తీసుకువెళ్ళి సెటిల్మెంట్ చేయించు. అమ్మో నాయను, పార్ట్నరు. నమస్కారం జయమ్మా. అయ్యో, మీరు మాకు నమస్కారం పెట్టడం ఏంటి? మేమే మీకు పెట్టాలి. ఇప్పుడు లారీ ఓనర్ కదా. అయ్యో, ఏంటి అట్ట చూస్తారు? తీయండి డబ్బు. బాబు గారు, మంగళసూత్రాలు మెట్లతో సహా వీళ్ళన్నీ తీసుకొచ్చేశారు. అంతెందుకు, ఇంట్లో తెల్లం బిడ్డలు తప్ప అన్ని తెచ్చేశారు. తెస్తే మాత్రం వచ్చే నష్టమే ఉంది. 4 ఏళ్లు తిరిగేసరికి అందరూ నీలాగే లారీ ఓనర్లు అయిపోతారు. అదేగా సార్ నా ఆశ. పేపర్ కాగితాలు తెప్పించారా? ఇవిగో. మరి కాల్సిన దానికి బ్యాంక్ వెళ్దాం. ఇవాళ బ్యాంకుకి సెలవు కదమ్మా. అయ్యో అయ్యి బాబాయ్, ఇంత డబ్బు మా ఇళ్ళల్లో ఎలా పెట్టుకోండి? డబ్బు చూస్తే నా తెల్లం ఊరుకోదండి, చీరలు కొనేస్తుందా? మీకేం భయం లేదు, డబ్బు నా ఇంట్లో భద్రంగా ఉంటుంది. మీ అందరూ ఈ ఫారాల మీద సంతకాలు చేయాలి. వీళ్ళందరికీ తలా ఒకటి సంతకాలు చేయించు. జయమా, రేపు పొద్దున్నే బ్యాంకుకి వీళ్ళందరినీ తీసుకొచ్చేసి. గురు, బండి సడన్ గా ఆగిందండి గురు. రేడియేటర్ హీట్ ఎక్కినట్టుందిరా. నీళ్లు దొరుకుతాయేమో చూడు. గురు, అదిగో బౌలింగ్. మేనేజర్ గారు, డోంట్ షౌట్, గెట్ అవుట్. ఆ కెట్టి కొట్టారంటే అమ్మారు కూడా కింద పడతారు, జాగ్రత్త. నోరు మూసుకో. చూస్తారేమిటయ్యా, ఈ అమ్మాయిని బయట పంపించండి. ఏంటంటే గుడ్లప్పకి చూస్తారు? డబ్బు ఇవ్వలేదండి, డబ్బా ఇస్తున్నాడు మేనేజరు. అడగండి. అదేంటయ్యా, నేను మీ ఇంటికి వచ్చి డబ్బు నగలు ఇచ్చాగా? నాకు డబ్బు ఇచ్చారా? సాక్ష్యం ఏమిటి? అంటే మేము మీకు అసలు డబ్బులు ఇవ్వలేదంటారా? ఇవ్వలేదు. ఫోర్స్ వచ్చినాడా? పచ్చి అబద్ధం. పురుగులు పడి చేస్తావు. నార్మల్, ఎక్కువగా మాట్లాడితే పోలీసులు పిలిపిస్తాను. చూస్తారేమిటయ్యా? చూస్తాయండి వీళ్ళ బయటికి. డబ్బులు ఇవ్వలేదు ఏంటంటారా? థ్యాంక్ యూ చింత, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఛాలెంజ్ చేసిన లారీ డ్రైవర్ బాలమురళికి బుద్ధి చెప్పడానికి సరైన టైంలో సహాయం చేశావు. ఏడు చేసినాడు? ఒక్కొక్కడు 30 ఏసేలు 40 ఏసేలు దోసేసుకుపోతే కంపెనీ ఏటవుతుంది? వెలిగిపోతుందయ్యా. బోనస్ అడిగితే పిఎఫ్ ఇచ్చాం, జీతాలు పెంచమంటే గ్రాట్యుయిటీ ఇచ్చాం. పర్మనెంట్ వర్కర్స్ ని పర్మనెంట్ గా వదిలించుకున్నాం. ఎందుకయ్యా కొడతావు? నువ్వు చేసిన పనికి నిన్ను నరికి పోగులేయాలి. నీ అతి తెలివితేటల వల్ల పేటంతా కన్నీళ్లు పెడుతుంది. నేను కావాలని చేశానా?
ఎదుగు పొదుగు లేకుండా పడున్న డ్రైవర్లందరినీ ఓనర్లు చేద్దాం అనుకున్నాను. ఓనర్లను చేయడం కాదే, ఉద్యోగాలు పోగొట్టావు, ఉన్నదంతా ఊడ్చిపెట్టించావు, వాళ్ళని బికార్లని చేశావు. నా వల్లే వాళ్ళ జీవితాన్ని నాశనం అయ్యాయని నువ్వు అనుకుంటే ఇప్పుడు నా లారీ అమ్మేస్తాను. అది కూడా సాలకపోతే నా బడ్డీ కొట్టి అమ్మి ఆ డబ్బులు వాళ్ళకిచ్చేస్తాను. అమ్మేసి ఎన్ని రోజులు అన్న పెడతావే? మరేం చేయమంటావయ్యా? నువ్వు వచ్చేసరికి వాళ్ళందరినీ లారీ ఓనర్లు చేసేస్తే నువ్వు సంతోషిస్తావు అనుకున్నాను కానీ ఆ మొదలష్టపు బ్యాంకు మేనేజరు ఇంత మోసం చేస్తాడు అనుకున్నానా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నోటికొచ్చినట్టు మాట్లాడకు. నేను ఎవరిని మోసం చేయలేదు. మీరు ఆడుతున్న అబద్ధం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయి. నిజం ఒప్పుకోండి సార్. నిజాయితీగా వాళ్ళ దగ్గర తీసుకున్న నగలు డబ్బు ఇచ్చేయండి. డబ్బు నగలు నాకెవరు ఇవ్వలేదు. ఇచ్చామని డ్రైవర్లంతా చెబుతున్నారు, ఇప్పించానని మా జయమ్మ చెబుతోంది. ఇవ్వలేదని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఇప్పటిదాకా నువ్వు కేవలం బ్యాంక్ ఉద్యోగివేనన్న నమ్మకంతో మంచిగా నచ్చ చెబుతామని వచ్చాను. నీ ఇంట్లో వీడి నీడ చూశాక నువ్వేమిటో అర్థమైంది. అర్థమైందా? అయితే వచ్చిందానే వెళ్ళు. రైట్ అవ్వ, మాకు బ్యాటరీ వీక్ అయిపోతుంది. డ్రైవర్ల నగలు డబ్బు ఎక్కడ దాచావు? ఆగండి. మమ్మల్ని ఆపద్దు. మీ సమస్య అతని చావుతో పరిష్కారం అవుతుందనుకుంటే మీరు వచ్చేసరికి వాడి శవాన్ని మీకు అప్పగించేవాడిని. మమ్మల్ని ఆపొద్దు. నమ్మించి మోసం చేసే వాడు తెల్లరకాల్సిందే. అలా కాదు. అలా జరిగితే ఇప్పుడు జరిగిన నష్టం కంటే జరగబోయే నష్టం ఎక్కువ. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం కాదు. మిమ్మల్ని నమ్మించి నట్టేటి ముంచి నా బ్యాంక్ మేనేజర్ కోర్టుకు లాగి అక్కడ బుద్ధి చెబుదాం. రంగనాయకులు గారు, రంగనాయకులు గారు, సార్ సార్, రంగనాయకులు గారు. నువ్వు చెప్పేదేటి నీ వినేదేటి? ఆ బాలమురళి నిన్ను ఆ సీను గాని తన్నిన చోటదాన్ని కూడా తన్నేసినాడు, అంతేనా? అవును సార్. రంగనాయకులు గారు, ఈ ఒత్తిడి నేను తట్టుకోలేను. ఆ డబ్బు నగలు ఇచ్చేయండి, తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఏం నగలు, ఏం డబ్బులు? అదేమిటి సార్, డ్రైవర్లు నాకు ఇచ్చిన నగలు డబ్బు మీకు ఇచ్చానుగా. నాకెప్పుడిచ్చావు? నా డ్రామా నా మీదకి తిప్పికొట్టి నాకు అన్యాయం చేయొద్దు సార్. నాకు అన్యాయం చేయొద్దు సార్. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇలాంటి విషయాల్లోకి నేను లాగొద్దు. వెళ్ళ. రాస్కెల్స్, ఇంత నమ్మక ద్రోహం చేస్తారా? మీలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కంటే ఆ బాలమురళి చేతులు పట్టుకోవడం నయం. పట్టుకొని ఏం చేస్తా? మీ రంగు బయట పెట్టి మీ ఇద్దరు గటగటాలు లెక్క పెట్టేట్టు చేస్తాను రా. బాబు, ఇద్దరు కలిసి పరిగెత్తండి. బాబు
ఆ బ్యాంక్ మేనేజర్ శవాన్ని పాతి పెడుతుంటే ఎవరైనా చూసారా? కలెక్టర్ చూసింది. కొంప ముంచావు కదరా. ఆమెను కూడా లేపేయాలని చూస్తే బాలమురళిగాడు అడ్డం పడ్డాడు. దట్స్ నాట్ మై మిస్టేక్. ఓకే, మటర్ అంటే మాంసం పకోడీ అనుకున్న వేటి కరకరలో మింగేసేయడానికి. ఇడియట్. డెఫినెట్ గా బాలమురళి నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తాడరా. వెంటనే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో. వచ్చేసినాడు కదేటి లగెత్తు. అత్తారింటో కళ్ళు వచ్చినట్టు ఏమిటిది? శనుగాడు ఎక్కడ? ఇక్కడ అనుకుంటాడు. మక్కలు ఎరగదంతే తెలుస్తుంది. ఎక్కడుంటాడు? యో యో ఆగో యో. ఇప్పుడు మన స్పీడు బ్రేకులు లేని బండిలా ఉంది. అడ్డొచ్చామంటే ఫ్రంట్ టైర్ కింద పచ్చడైపోతావు. యో ఆగో ఇదాని బెడ్. చెప్పు, శీనుగాడు ఎక్కడున్నాడో చెప్తావా? తల తీసుకెళ్ళిపోమంటావా? చెప్తా చెప్తా. 5 నిమిషాల క్రితం ఇక్కడికి వచ్చి పారిపోయాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దేశమంతా తిరిగేది లారీ డ్రైవర్లే. మేం తలుచుకుంటే అండర్ గ్రౌండ్ లోనే కాదు, ఆకాశంలో ఉన్న సీనుగాడిని పట్టుకుంటాం, చట్టానికి అప్ప చెబుతాం. ఏమిటిది? నువ్వు డ్రైవర్ కాదు గురు, డైనమెటిక్. కలెక్టర్ గారిని కాపాడి మన డ్రైవర్ల కులం పరువులు నిలబెట్టావు. కానీ ఆ సీనుగాడు కలెక్టర్ గారి ప్రాణం తీయబోయి డ్రైవర్ కులం పరువు తీశాడు. ఈ రోజు నుంచి 1000 కళ్ళతో వెతుకుదాం వాడికి గొయ్యి తీయడానికి. అట్టా గురు. లలిత, లారీ డ్రైవర్ కి ఏమైనా దెబ్బలు తగిలాయా? బాబు పాప నేను అతని గురించి అడుగుతుంటే మీరు బాబు పాప అంటారేమిటి? తగల్లేదు. డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? మేం వెళ్లేసరికి శవాన్ని మాయం చేశారు. నిన్ను హత్య చేయబోయిన వాడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. నో, ఈ హత్య ఎందుకు జరిగిందో, ఎవరు చేయించారో 24 గంటల్లో అన్ని వివరాలు నా ముందు ఉండాలి. లలిత, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఎస్పీ గారు. ఎస్ మేడం. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే మేడం. సిస్టర్, మా పిల్లలు ఎలా ఉన్నారు? కూర్చొని పట్టరా, కలెక్టర్ గారు వస్తా. కలెక్టర్ గారా? నమస్కారం కలెక్టర్ గారు. నమస్తే. మీరు ఇక్కడికి? అంకుల్ కూర్చోండి. రండి, కూర్చోండి. కూర్చోండి అమ్మా. ఏమిటి, ఏమైంది? ఏం లేదమ్మా, మీరు కూర్చున్న కుర్చీకి 3 కాళ్ళు. ఏమనుకోకండి అమ్మా. అమ్మ తప్పైపోయింది. కూర్చోండి అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. చెప్పండి అయ్యా, మీ సమస్యలు ఏమిటో. ఈ దిక్కది డ్రైవర్ పేట మొత్తాన్ని ముంచిందమ్మా. అవునమ్మా, సొంతంగా ఓనర్లు అయిపోదురు అని పిలిచి డబ్బు నగలు తీసుకెళ్లి బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం దగ్గర పెట్టించాను. ఇప్పుడు ఇవ్వలేదని వాడు అడ్డం తిరిగాడు. కేసు ఎందుకు పెట్టలేదు? పెట్టామండి. అసలు వాడు ఇంటికి వస్తే కదా 4 రోజులుగా తాళం వేసే ఉంది. ఆడి జీతం ఎంతో, జీవితం ఎంతో ఈ టీవీలు ఫ్రిడ్జ్లు చూస్తేనే తెలుస్తుంది. రండి. ఇదేమిటి, ఇతని ఫోటో ఎక్కడుంది? వాడే బ్యాంక్ మేనేజర్ అమ్మా. ఓ గాడ్, నేను చూసి నితిన్ శవాన్ని. బ్యాంక్ మేనేజర్ లారీ డ్రైవర్ల డబ్బు కాజేస్తే ఇతన్ని ఎంత చంపారు? ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు సీనుగాడు ఇక్కడ ఉన్నాడు. డబ్బు కోసం సీనే ఆ బ్యాంక్ మేనేజర్ చంపుతాడు, మిమ్మల్ని చంపపోయాడు. అతను ఏ లారీతో అటాక్ చేశాడో ఆ లారీ ఓనర్ ఎవరో వివరాలు సేకరించలేదా? ఆ లారీ రంగనాయకుల్ది. అంతకు ముందే తన లారీని శ్రీను అనే వ్యక్తి
తీసుకు పారిపోయాడని అతను కేసు పెట్టాడు. అంటే బ్యాంక్ మేనేజర్ హత్య జరుగుతుందని రంగనాయకులకు ముందే తెలుసన్నమాట. నాకేం తెలియదు. ఓపెన్ ద ఫైల్. మీరేమన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని ఆ ఫోటో దిగారా? హత్య చేసే ముందు హాస్పిటల్లో పడుకోవటం, పథకాలు వేసే ముందు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం క్రిమినల్స్ కే తెలుసు. నేను క్రిమినల్ కాదు, పెద్ద మనిషిని. పెద్ద మనిషిని అని డ్రైవర్ పేటలో శుద్ధ ముక్కతో రాస్తారా? మీరు నన్ను అవమానిస్తున్నారు. మీరు చట్టాన్ని అవమానిస్తున్నారు. కేవలం ఫోటో దిగినంత మాత్రాన చచ్చిన వాడికి చంపిన వాడికి నాకు ఏదో లింక్ ఉన్నట్టేనా? Yes. డ్రైవర్ ఓనర్ అవటం మీకు ఇష్టం లేదు. అందుకే వాళ్ళు నానాడు కేసులు ఇరికించారు. వాళ్ళు కేసులో నుంచి బయటపడేసరికి బ్యాంక్ మేనేజర్ సహకారంతో డ్రైవర్ల నోళ్లు కొట్టారు. వాళ్ళ తిరుగుబాటుతో నిజం బయటపడుతుందని బ్యాంక్ మేనేజర్ని హత్య చేయించారు. ఈ నిజాన్ని నేను ఈ రోజు ప్రూవ్ చేయలేకపోవచ్చు. శ్మశానంలో పాతిపెట్టిన శవం కుళ్ళిపోతుందేమో కానీ ధర్మాన్ని పాతిపెడితే మళ్ళీ ప్రాణంతో లేచొస్తుంది. మైండ్ ఇట్. వామ్మో, డ్రైవర్ల డబ్బు లారీ టైర్లలో దాచిన విషయం కనిపెట్టేస్తారేంటి? వెంటనే సీనుగాడికి డబ్బిచ్చి స్టేట్ విడిచి పారిపోయి ఏర్పాటు చేయి. కలెక్టర్కి నీ విషయం తెలిసిపోయింది. పోలీసులు లారీ డ్రైవర్లంతా నీ కోసం వెతుకుతున్నారు. ఇది దుబాయ్ టికెట్. ఈ రాత్రికి ఇక్కడి నుంచి ఫ్లైట్ ఉంది. ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో. ఇదే ఫైనల్ సెటిల్మెంటా? నాకు తెలియదు. రంగనాయకులు గారు చెప్పమన్నది చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు చేయొద్దన్నారు. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఒక్కడిగా వెళ్తాంటే నీకేమైనా అవుతుందో అని వచ్చాను. నన్ను కాపాడడానికి. ఇప్పుడు నిన్ను కాపాడుకోలేక నేను చావాలి.
మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తుంది రెడ్ హ్యాండెడ్ గా బ్లాక్ మనీని పట్టుకున్నందుకే కాదు రంగనాయకులు గారు, లారీ డ్రైవర్ని మోసం చేసి వాళ్ళ డబ్బు కాజేసినందుకు, నన్ను హత్య చేయడానికి ప్రయత్నించిన ఈ శ్రీనివాసుకి ఆశ్రయం కల్పించినందుకు కూడా. తీసుకెళ్ళండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాశీపతి గారి చేతుల మీదుగా ఈ బహుమతిని అందుకోవాల్సిందని బాలమురళిని ఆహ్వానిస్తున్నాం. ఏమయ్యో ఈ శుభ సందర్భంలో బాలమురళికి ఒక హెచ్చరిక. దీని పోలీసులు వాడితే లాఠీ ఛార్జ్ అవుతుంది, నువ్వు ఉపయోగిస్తే క్రిమినల్ ఛార్జ్ అవుతుంది. అందుచేత దీన్ని పోటీల్లో గెలుచుకున్న కప్పులా వాడాలి తప్ప లాకప్పులో వాడే లాఠీలా ఉపయోగించకూడదు. ఒక పారిశ్రామికవేత్త దొంగ లెక్కల్ని, బ్లాక్ మనీని సాక్ష్యాధారాలతో పట్టుకోవడానికి మాకు సహకరించినందుకు, ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చినందుకు పట్టుకున్న మొత్తంలో 10% అమౌంట్ ని అతనికి బహుమతిగా అందజేస్తున్నాం. బ్యాంక్ మేనేజర్ చేసిన మోసం వల్ల ఉద్యోగాలు, డబ్బు పోగొట్టుకున్న సాటి లారీ డ్రైవర్లందరికీ కొత్త లారీలు కొనుక్కునేందుకు వీలుగా ఈ మొత్తాన్ని డిపాజిట్ అమౌంట్గా ఉంచమని కలెక్టర్ గారికి తిరిగిచ్చేస్తున్నాను. కలెక్టర్ గారిని ఎవరు హత్య చేయమన్నారు? నాకు తెలియదు. బ్యాంక్ మేనేజర్ ని హత్య చేసింది నువ్వేనని ఒప్పుకునే వరకు నేను నిన్ను విడిచిపెట్టేది. ఈ సిటీలో ఎక్కువ డబ్బులు తీసుకునే క్రిమినల్ లాయర్లు మనల్ని బేల మీద తెచ్చేసినారు. ఇంకా దిగులేదు కేటి, నవ్వండి. ఖరీదైన లాయర్లు కాదయ్యా నాకు కావాల్సింది, కేసు కప్పేసే లాయర్లు కావాలి. అదేందయ్యో అందరూ లేచిపోయినారేటి? మా పార్ట్నర్ ఒక్కరూ కాపాడలేరేటి? శ్రీను గారిని కోర్టుకు రాకుండా చేయగలరా? కోర్టుకు రాకుండా అంటే మడ్రా అని బాబాయ్, ఊళ్ళో వాళ్ళని సంభవమే ఆడికే మా పార్ట్నర్ ట్రైనింగ్ ఇచ్చేసినాడు. ఆడిని చంపే మొగోడి ఊళ్ళో ఉండారా అని? ఉన్నాడు. రండి. పార్ట్నరు మనం ప్యానంతో బయటపడతా ఉంటావా? పార్ట్నరు ఈడెంత ఎత్తుంటాడంటావు? ఎంత ఎత్తైతే మనకి దేనికి, ఎంత తీసుకుంటాడో కనుక్కుందాం. శ్రీనుగాడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా? తమరికి ఎలా తెలిసేటి? వాడు కలెక్టర్ ని మర్డర్ చేయబోవడం తెలుసు, వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు, వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు. అయ్యా నేనెప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమరి దగ్గరికి వచ్చేస్తాను. మర్డర్కి 10 లక్షలు. రాయుడు గారు, సెల్లో ఉన్న సీను కోర్టుకి వెళ్లకుండా చచ్చిన మరుక్షణం డబ్బు మీకు అందుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ ఎక్కడున్నారు? కలెక్టర్ అమ్మ డ్రైవర్లందరూ కొత్త లారీలు ఇప్పించింది కదా, వాళ్ళందరూ ఈ రోజు ఆయుధ పూజోత్సవం చేసుకుంటారు కదా ఏంటి? మనము చేద్దాం ఆయుధ పూజ. నేను స్టేషన్ కి బయలుదేరిన 5 నిమిషాలు తర్వాత ఆ ఏరియాలో కరెంటు తీసేయండి. అచ్చు తప్పు జరిగిపోద్ది.
దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశనే మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ హై. వెయ్యలో పువ్వుల హారాన్ని హోయ్. ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా ఈ జోరు పైకి తొక్కాల చుక్కలు చేతుల్లో చిక్కాల అమ్మడి దీవెలు దక్కేలా అమ్మమ్మాడు చెయ్యొత్తి మొక్కాల నింగి నేల ఉప్పొంగేలా సంతోషాలే చిందెయ్యాల గుళ్ళో దేవుడు సారథి కాగా లారీ డ్రైవరు ఓనరు కాడా ముచ్చటగా ముందుకురా తొందరగా పచ్చదనం పంచుకునే పండుగరా దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశనే మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ హై. వెయ్యలో పువ్వుల హారాన్ని ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా వాకిట్లో చీకట్లు తొలగేలా చూపుల్లో దీపాలు వెలగాల దాగున్న దెయ్యాలు జడిసేలా తెల్లార్లు తిరణాలు జరగాల మత్స్యలేని జాబిలి నేడు ఇచ్చిందమ్మ చల్లని తోడు నిన్న మొన్నటి పేదల పేట నేడు పున్నమి వెన్నెల కోట బంజరులు బంగరుని పండెనురు అందరిలో సంబరమే నిండెనురో దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశనే మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ హై. వెయ్యలో పువ్వుల హారాన్ని హోయ్. ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా వాట్ ఇస్ దిస్? హత్య చేయబడ్డ శ్రీను తాలూకు ఫైల్ మేడం. ఎవరినైనా అరెస్ట్ చేశారా? లేదు మేడం. మీ దృష్టిలో అనుమానితులు ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు మేడం. ఒక లారీ డ్రైవర్ తన ప్రాణాలు తెగించి మీరు చేయాల్సిన డ్యూటీ అతను చేసి హంతకుని పట్టించాడు. కానీ మీరు ముద్దాయి కోర్టులో నెక్కేంత వరకైనా కాపాడలేకపోయారు. సారీ మేడం. మామా మామా లారీ ఆపు, లారీ ఆపు.
నడుచుకుంటూ వెళ్తాడేటి? కొత్తగా కాపురానికి వచ్చాను, రావయ్య టీ తాదు గాని. ఓలమ్మో ఓలమ్మో, ఈడేదో నా కొంప మీదకి తెచ్చేటట్టున్నాడు. ఎర్ర డిమ్ము, దానికి బుద్ధి లేదు సరే, ఈడికైనా ఉండద్దు. అది టీకి పిలిచింది అనుకో, ఇది ఎగ్గేసుకుంటూ పోవటమేనా? చెప్పవేరా? నేను చెప్పేలాగో లోపల తాలిగట్టేమో ముందు అది చూసుకో. దీని బాలకం చూస్తుంటే ఈయన శివుని చేసి గంగలా నెత్తికెక్కేటట్టుంది. దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్లేడు. చెప్తా చెప్తా. ఏంట్రా జైన్ ఎక్కడికో పరిగెట్టుకుని వెళ్తుంది. ఎక్కడికి రా? ఏమో. అమ్మగారు అమ్మగారు, ఏం చేయమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఎస్పీ గారు ఎక్కడున్నారు? నేనున్నానుగా, ఏమిటో చెప్పు. లేదు, ఆయనతోనే చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఎస్పీ గారు, ఎస్పీ గారు. ఏంటి బాలమురళి, ఏంటి హడావిడి? కలెక్టర్ గారు ఎక్కడ? ఎందుకు? నేనున్నానుగా, నాతో చెప్పు. ఆవిడతోనే చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఏమిటి జయమ్మా, ఏమైంది? రండి చెప్తాను. కూర్చోండి సార్. అరే, ఎందుకు ఏడుస్తున్నావ్? ఇదెవరు న్యాయంగా ఉందని చెప్పండి. విషయం ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను? ఏం చేయగలనంటే ఎట్టాగండి? దాని అనుమానం తీర్చాలి మీరు. ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా, దానికే ఇంత రాద్దాంతం. అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు? రాయబారం కాదు, 10 మందిలో నన్ను అల్లరి చేయదని చెప్పండి. మరీ బ్రేక్ లేని బండి అనుకుంటారు నన్ను. పోనీ పెళ్లి చేసుకోవచ్చు కదటయ్యా? పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది. రేపు మొగుడినైతే కొంగును కట్టేసుకుంటుందేమో. సరే, అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను. పెళ్లి చూపులకు నీ తరపున నేను, ఆ పిల్ల తరపున మా వారు వస్తాం. అది అడగకుండా మనం పెళ్లి చూపులకు పెడితే లోటు బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో. అరే, ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా. ఆ? పైన మంతనాలు జరుపుతోంది. పోసి దీని తస్తా దియ్యా. అయితే మనము రెడీయే. కూర్చోవయ్యా. అయ్యా పంతులు గారు, రావాల్సిన వారంతా వచ్చేసారు, మరి కార్యక్రమం కానివ్వండి. ఆగండి ఆగండి, ఆకు ఒక చేతిలో పెట్టేసి అంత అయిపోయిందంటే ఏం కుదరదు. ఫోన్లే అమ్మా, ఇష్టమైన సంబంధమే కదా, కట్నం ఏమాత్రం ఇస్తారో కనుక్కో. మెల్లిగా మాట్లాడు. కట్నం గిట్నం అన్నామంటే కాళ్ళెరగొట్టి కటకడాలోకి తోస్తారు. ఎంత నమ్మగుడైనా ఎస్పీగా. ఏంటా గుసగుసలు? సంగతి తెలుసండి. తాంబూలం తీసుకుంటారా, మరో బంగారం లాంటి కుర్రాన్ని పట్టరానా? ఏమిటి, మా అబ్బాయి కన్నా గొప్ప సంబంధం దొరుకుతుందా మీకు? ఒక్కసారి చూడండి సార్ మా అబ్బాయి ఫేసు. కన్నె పిల్లలంతా కాకులా వాళ్తున్నా వద్దని వచ్చేసా. ఇటు చూడండి, కుర్ర వెధవలంతా క్యూలో నిలబడ్డా ఫోన్లే కదా అని వచ్చాం. ఏమిటి మీ పిల్ల గొప్ప? ఏమిటి మీ అబ్బాయి గొప్ప? నేను కట్టే జరదా కిళ్ళి అంత చేయడు. గీరా చల్లబడ్డగా కొత్త సరుక అంత చురుక కాస్తో కూస్తో మెత్తబడ్డక మగ పెళ్లి బారితో సిగ పట్ల గోస్తమా ఎల్బోర్డు కిల్త జోరా ఈ లేలాంటో నీ లడా ఎందుకే ఓ లేడీ రౌడీ పడా ఎందుకే
సరుకు సత్తా ఏదో దరికొస్తే చూపనా ఉసురు పవరు పిండి గులబాటం తీర్చనా పందిరేసినాక పందెమేసినాక బిందు మానుకుంటానా వలగంటే మాత్రం వదిలేనా వినకుంటే మొత్తం వలిచేనా కన్నె చిల్లక నిన్ను కొరక కారా గీరా చల్లబడ్డగా హే పెళ్లి కొడక పిల్ల వెనక మళ్ళీ మళ్ళీ వెంట పడక బాలయ్య నన్నే కాదనుకుంటే కండలతో దండెత్తొస్తా రోజు పేచీలైతే సంసారం సాగునా రాత్రి రాజీలుంటే వ్యవహారం ఆగునా ఆడవాసలిస్తే కోడేరు అంతే ఆడవాయితీ కాదా వీలుంటే శాంతం అనుకోనా కాదంటే శాంతం కర్రీ చెయ్యనా అది కన్న చిల్లక నిన్ను కొరక కారా గీరా చల్లబడ్డగా పెళ్లి కొడక పిల్ల వెనక మళ్ళీ మళ్ళీ వెంట పడక మగ పెళ్లి వారితో సిగపట్ల గోత్రమా ఎల్బోర్డు కింత జోరా ఈ జరగా కిల్లి యమ కాటురా ఓ లేడీ రౌడీ పడాయందుగా గుడివాడ రాయుడు గారు 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 ఎంతో మంది నాయకులు చూసినాను కానీ ఎవడు చంపినాడో ఆడే నిరాహార దీక్ష చేసుకుని తవరనే చూసినానండి హీరోని ఇంట్రాగేషన్ లో చంపింది ఎస్పీ వాడిని సస్పెండ్ చేసే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. ఎప్పుడు రాంగ్ స్టేట్మెంటే రాయుడు గారు మీరు పదండి. గుడివాడ రాయుడు గారు గుడివాడ రాయుడు గారు గుడివాడ రాయుడు గారు గుడివాడ రాయుడు గారు రౌడీయిజం 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 సత్యాగ్రహం చేయటం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి జన్మ హక్కు. ఇది సత్యాగ్రహం కాదు, చీప్ పాలిటిక్స్. అని రుజువు చేయగలవేటి? ఇదేనా సత్యాగ్రహం? ఇదేనా గాంధీ గారు నేర్పిన మౌన పోరాటం? ఇదేంట్రా ఎవడి దగ్గర అద్దెకి తెచ్చారు ఈ పరుపులు? తప్పించుకోవాలని చూస్తున్నావా? ఆయనకే కర్మయ్య, ఆయన పెద్ద మనిషి కాదు, రౌడీ. గుడివాడ రౌడీ అని సిటీ అంతా తెలుసు. ఏయ్, అచ్చు తప్పు. గుడివాడ రాయుడు అనబోయి నోరు తెరక్క గుడివాడ రౌడీ అంటున్నారు. అచ్చు తప్పు అది కాదు. రౌడీ చేస్తే డ్రైవర్ అని బోర్డు పెట్టి నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావే, అది అచ్చు తప్పు. ఏటి నీ దబాయింపు? ఆయన ఎందుకు రమ్మంతలేటి? రౌడీల సంఘం వాళ్ళదే, నిజమైన లారీ డ్రైవర్ల యూనియన్ మాది కనుక. కాదు, మాదే నిజమైన యూనియన్. కాదు, మాది. మాదే. మేడం, వీడు టెంట్ లో మారణాయుధాలు పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తున్నాడు. ప్లీజ్, నా మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం. ముందు అతని బోగస్ నిరాహార దీక్ష అనిపించండి. ఆ సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. వెళ్ళండి. రండ్రా.
నాయుడు, నా మాటని గౌరవించి ఒక వర్గం వెళ్ళిపోయారు. దయచేసి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ మాట వినడానికి నేను లారీ డ్రైవర్ని కాదు. కార్మిక నాయకుడివా? అవును. నిరాహార దీక్ష చేసే శిబిరంలో మారణాయుధాలు దాచిన నువ్వు కార్మిక నాయకుడివి ఎలా అవుతావు? ఆ ఆయుధాలు ఎలా వచ్చాయో నాకు తెలియదు. అవి మీవేనని నేను నమ్ముతున్నాను. మర్యాదగా శిబిరాన్ని తీసేయండి. తీయను. ఎస్పీ గారు, ఎస్ మేడం. గివ్ దెమ్ 5 minutes టైం. అదర్వైజ్ లాఠీ చార్జ్ చేసైనా సరే వాళ్ళని ఖాళీ చేయించండి. ఓకే మేడం. మిస్టర్ రాయుడు, ఫైనల్ వార్నింగ్ టు యూ. అందరూ వెళ్ళిపోండి. చార్జ్! అందరినీ వెనక్కించండి. మేడం, ఆ గుడివాడ రౌడీ ఇక్కడికే వచ్చాడు. మిమ్మల్ని రమ్మంటున్నాడు. వద్దు మేడం, వాడు పేరు మోసిన రౌడీ. ఈ సిటీలో రౌడీనే ఎదుర్కోలేకపోతే ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ నేను ఎక్కడ నిలబెట్టగలను? ఎస్, వాట్ యు వాంట్? కలెక్టర్ అమ్మా, నీ మూలంగా పోలీసులు మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. చట్టాన్ని ఎదిరిస్తే ఫలితం అలాగే ఉంటుంది. నన్ను రెచ్చగొడితే నగరం నాశనం అయిపోతుంది. జనానికి నిద్ర లేకుండా చేస్తాను. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ ఒక వీధి రౌడీ. ఏయ్, అచ్చు తప్పు. మన పేరు గుడివాడ రాయుడు. రాయుడు అని నోరు తెరక్క రౌడీ అని పిలుస్తున్నారు. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అరెస్ట్ అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టమని చెప్పు. నో, 2 నిమిషాల్లో నీ నిరాహార దీక్ష శిబిరాన్ని లేపేశాను. మరో 2 రోజుల్లో నిన్ను ఈ సిటీ నుంచి పారిపోయేలా చేస్తాను. ఏయ్! నన్ను ఆపకండి. కలెక్టర్ గారి మీద చేయి చేసుకున్న వీడి 2 చేతులు విరిచేయాలి. బాలమురళి, ఆగు. నా మాట విను. బాలమురళి, అరెస్ట్ చేయి. ఏనుగు సచ్చినా బతికినా ఒకటే అన్నట్టు కటకటాలనక మన శ్రీకృష్ణుల్లో ఉన్నారు కదేటి.
రాయుడు గారు, బెయిల్ కోసం ట్రై చేద్దామంటే ఈ రోజు హాలిడే అయిపోయింది. అదేమిటి తెల్ల చీర ఎదురొచ్చినట్టు తలాలా పక్కకు తిప్పుకున్నావు? నువ్వు వేసుకున్న బట్టలు నా కళ్ళకు అలాగే కనిపిస్తున్నాయిరా. ఎలా కనిపించినా పర్వాలేదులే, నేను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను. సంతోషం అనవే. దౌర్భాగ్యం. నన్నెన్నన్నా పర్వాలేదు, కానీ ఆ గుడివాడ రౌడీకి ఎదురెళ్తే ఎదురు పొదలో పడ్డట్టే. నువ్వు ఎదురొచ్చినప్పుడే అనుకున్నా ఇలాంటి తప్పుడు సలహాలు ఏవో ఇస్తావని. గూండాయిజానికి లా భయపడదరా పిచ్చి కొడక. ఈ సంగతి మీ రౌడీలకు చెప్పు. ప్రాసిక్యూటర్ గారు, ప్రొసీడ్. ఏం చేస్తున్నారు మీరు? 2 నిమిషాలు మౌనం పాటించాను. ఎవరు పోయారు? మన జిల్లా పరువు చచ్చిపోయింది యువరానర్. ఒక జిల్లా కలెక్టర్ గారిని చేసుకున్న దౌర్భాగ్యపు కేసు విచారణకు వచ్చే ముందు సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించాను యువరానర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కేసు విచారణ ప్రారంభం కాకముందే మౌనాలు సంతాపాలు అంటూ రాయుడు గారు నేరం చేశారు అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయులైన పీపీ గారు. ప్రాసిక్యూటర్ గారు, అసలు కేసు వివరించండి. ఆనందంగా వివరించడానికి ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం కాదు యువరానర్. ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి, ముఖ్యంగా ది ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ శ్రీమతి లలితాదేవి గారికి జరిగిన ఘోరమైన అవమానం. ఈ గుడివాడ రాయుడు గారు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీదే చేసుకున్నారు. అబద్ధం, నాకేం తెలీదు. గుడివాడ రౌడీ, అబద్ధాలు ఆడామంటే నీ కమాన కట్టలు విరిగిపోతా. అతను చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. వెంటనే కోర్టులోంచి బయటికి పంపించండి. అంతేలేండి, ఇది అన్యాయం అనగానే న్యాయస్థానం నుంచి బయటికి గెంటేయించాడు. కానీ జడ్జి గారు, వాడికి శిక్ష పడకుండా మీరు వదిలేస్తే మాత్రం బెంచ్ బండి బ్యాక్ టైరే వాడికి కతి. మీ పేరు? గుడివాడ రాయుడు. అతను గుడివాడ రౌడీ అంటున్నాడేమిటి? అచ్చు తప్పు, నోరు తిరక్క. ఈ నెల 16వ తేదీన మీరు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళారా? వెళ్ళాను. ఎందుకని? ఈ ఎస్పీ గారు మా లారీ డ్రైవర్ ని దారుణంగా లాకప్ లో చంపేస్తే నేను సత్యాగ్రహం చేస్తున్నాను. ఆ కలెక్టర్ గారు వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి వెళ్లారు. ఎస్పీ గారు నా పార్టీ కార్యకర్తలందరి మీద కాల్పులు జరిపారు. ఆ దారుణాన్ని చూడలేక ఇదెక్కడ న్యాయమని అడగడానికి వెళ్ళాను. మీరు కలెక్టర్ గారిని చూడడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా? లేదు. మరి ఎలా మీట్ అయ్యారు? ఆవిడే బయటకు వచ్చారు. ఏది, మీరు వెళ్ళగానే? అవును. మీరు ఈ రాష్ట్రానికి మంత్రా, ముఖ్యమంత్రి? ఆవిడే స్వయంగా వచ్చి మిమ్మల్ని మీట్ కావడానికి? అటు కాదు చూడడం, ఇటు చూసి జవాబు చెప్పాలి. యువరానా, పీపీ గారు మా క్లయింట్ ని భయపెడుతున్నారు. మీ క్లయింట్ పాలు తాగే పసిబిడ్డేం కాదు, నెత్తురు తాగే పచ్చి రౌడీ. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. గౌరవనీయులైన నా క్లయింట్ ని పీపీ గారు రౌడీ అని అవమానపరుస్తున్నారు. యువర్ ఆనర్, ఓ జిల్లా కలెక్టర్ ను కొట్టిన వాడు రౌడీ కాక పెద్ద మనిషి అవుతాడా? కొట్టినట్టు ఇంకా రుజువు కాలేదుగా పీపీ గారు. యువర్ ఆనర్, ఒక జిల్లాకు అధికారిని అతను నా మీద చేసుకున్నాడని చెప్పినా నమ్మలేకపోతున్నారా? నమ్మటానికి సాక్ష్యం కావాలి కదమ్మా. ఒక రౌడీకి ఎదురుగా సాక్ష్యం చెప్పే ధైర్యం ప్రజలకే ఉంటే రౌడీ అనే పదం డిక్షనరీ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేది. ఈ రోజున కలెక్టర్నే కదా కొట్టిందనుకుంటే రేపు ఏ గాంధీ గారి విగ్రహం ఉందో మిమ్మల్ని. వాట్ డు యు మీన్? ఐఎమ్ సారీ యువర్ ఆనర్. ఇట్స్ ఆల్ రైట్. కంటిన్యూ ది ప్రొసీడింగ్స్. యువర్ ఆనర్, తన భర్త లాకప్ లో హత్య చేసిన నేరస్తుడుగా ఎక్కడ దొరికిపోతాడో అన్న భయం చేతే కలెక్టర్ గారు శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న రాయుడు గారి కార్యకర్తల మీద కాల్పులు జరిపించారు. ఒంటి మీద నల్లకోటు వేసుకొని ఇట్లా మాట్లాడడానికి సిగ్గులేదు? సిగ్గుపడాల్సింది మీరు ఎస్పీ గారు. పెళ్ళానికి సెల్యూట్ కొడుతున్నందుకు, పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. ఇంత అధికారంలో ఉంటూ కూడా ఆడంగి విధవలా ప్రవర్తిస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. మిస్టర్ ఎస్పీ, దిస్ ఈస్ కోర్ట్. బిహేవ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. సారీ యువర్ ఆనర్. చూసారా యువర్ ఆనర్, ఈ ఎస్పీ గారికి ఎంతటి ఆవేశము అహంకారం ఉన్నాయో ప్రత్యక్షంగా మీరే చూశారుగా. ఇది న్యాయమా అని అడగడానికి వెళ్ళిన రాయుడు గారిని లారీ డ్రైవర్ బాలముల్లి వెనక్కి నెట్టేస్తే తూలి పడబోతూ కలెక్టర్ గారి భుజం మీద చేయేసి నిలదొక్కున్నారు అంతే. దీనికి మహాభారతంలో కురుక్షేత్రం అంత రాద్ధాంతాన్ని సృష్టించారు ఈ దంపతులు. నిజానికి ఇప్పుడు శిక్ష పడాల్సింది ఎస్పీ గారికే గాని రాయుడు గారికి కాదు అని సవినయంగా విన్నవించుకుంటున్నాను. కలెక్టర్ గారిని గుడివాడ రాయుడు గారు కొట్టినట్లు ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయారు. ఈ కారణంగా గుడివాడ రాయుడు గారు నిర్దోషి అని తీర్పు ఇవ్వటమైనది.
ఇంట్రాగేషన్ లో ఉన్న ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉత్తర్వులు జారీ చేయడం అనేది. యువరానా, సంతాపంతో ప్రారంభించిన ఈ కేసుని సంతోషకరమైన వార్తతో ముగిస్తున్నాను. ఒక జిల్లా కలెక్టర్ను కొట్టిన కేసును నిరూపించలేని అసమర్థుడిగా, చేతగాని వాడిగా, ఈ పీపీ పోస్ట్ కి అనర్హుడుగా భావించి రిజైన్ చేస్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ యువరానా. మరి అంత పెద్ద పెగ్గ కొట్టవయ్యా, ఎంత పెద్ద కేసు గెలిపించావో తెలుసా? కొట్టు. పెన్సో కోర్టులోని దెబ్బక కాశీపతి గాడు గిలగిల కొట్టుకున్నారు కదేటి. కొట్టు. ఆ గొప్పదనం నాది కాదు, మరి మన బుర్రది. ఏంట్రాయుడు, కేసు గెలిచినందుకు అంతా ఖుషి చేసుకుంటుంటే నువ్వేమిటి ఎవడో పోయినట్టు పెట్టావు ఫేసు? కొట్టు. నాకు మందు తాగాలని లేదు, మరి ఆ లారీ డ్రైవర్ బాలమురళి గాడి నెత్తురు తాగాలనుంది. వాడి నెత్తురేమైనా అత్తరా? కావలసినప్పుడల్లా చొక్కాకి రాసుకోవడానికి. అయినా ఇప్పుడే కదా చిత్తం కొట్టి నువ్వు బొక్కలో పెడితే నా బ్రెయిన్ తో బయటికి తెచ్చాను. కాస్త చెప్పబోయే రంగనాయకులు. అవును రాయుడు గారు, డిఫెన్స్ గారు చెప్పినట్టు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండటం మంచిది. టైం బాగులేనప్పుడు తాడే పాము కుర్తుంది కదేటి. చూడు రాయుడు, చార్మినార్ అంత బాడీ ఉండగానే సరిపోదయ్యా, చటాక్ బ్రెయిన్ కూడా ఉండాలి. ఆ బాలమురళి గారికి ఎడాపెడా కలెక్టర్ ఎస్పీ ఉన్నంత కాలం తలకాయ కాదు కదా, వాడి గుండీ కూడా దేకలేవు. వాడిని దెబ్బ కొట్టాలంటే కావాల్సింది కండ కాదయ్యా, బుర్ర. ఆయన చేత నా మాట విని ఆ లారీ డ్రైవర్ గారి సంగతి మర్చిపోయి హాయిగా మందు కొట్టి పడుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. రాయుడు గారు, ఏమిటిది? బుర్ర బుర్ర కావాలి. ఆ రోజే వెధవని కాల్చి పారేస్తుంటే ఇంతవరకు. ఎవరిచ్చారు? హలో, ఆ కవర్ నేనే ఇచ్చాను. అది మీ వాచ్మెన్ చేతికిచ్చి 3 నిమిషాలైంది. 3 నిమిషాల్లో కిడ్నాప్ చేసిన మీ పిల్లల్ని తీసుకుని 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాను. హలో హలో, ఎవరు మాట్లాడింది? తెలీదు. మన పిల్లలు ఎవరో కిడ్నాప్ చేశారు. ఏమిటి మీరు చేస్తున్న పని? ఇక నీతులు వినే ఓపిక నాకు లేదు లలిత. ప్లీజ్, వాళ్ళ చేతుల్లో మన పిల్లల ప్రాణాలున్నాయి. చేతులు కట్టుకుని కూర్చుంటే మన చేతులతోనే వాళ్ళ శవాలు పాతి పెట్టిస్తాడా దుర్మార్గం. హలో, వద్దు లలిత, ఎస్పీగా నేనేం చేయగలిగాను, కలెక్టర్గా నువ్వేం చేయగలిగావు? చేతనైతే తల్లిదండ్రులుగా కాపాడుకుందాం. వాళ్ళ డిమాండ్ ఏమిటో చెప్పు. ఊరు బయట మామిడి తోపు దగ్గర రమ్మన్నారు. కమాన్. హలో, గుడ్, బుద్ధిగా వచ్చారన్నమాట. మీ రివాల్వర్ కి అందనంత దూరంలో ఉన్నాను మాజీ ఎస్పీ. రండి, ఇంకొంచెం ముందుకు రండి. ముందుకొస్తే ఇప్పుడే తవ్వి పూడ్చిపెట్టిన గొయ్యి మీకు కనిపిస్తుంది. మీ భార్యాభర్తలిద్దరూ సరదాగా ఆ గొయ్యి తవ్వండి. అందులో మీ అబ్బాయి అమ్మాయి శవాలుగా కనిపిస్తారు. Come on. Do it.
ఉద్యోగం పోగొట్టాడన్న కక్షతో లాయర్ని ఇంత దారుణంగా చంపారన్నమాట. నో, ఎవరో కావాలని మమ్మల్ని కేసులు ఇరికించారు. మా పిల్లల్ని కిడ్నాప్ చేసి డోంట్ టాక్ నాన్ సెన్స్. మీ పిల్లలిద్దరూ మీ ఇంట్లోనే ఉన్నారు. నేను ఇప్పుడే చూసి వస్తున్నాను. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కాబట్టి మీరు ఈ డ్రామా ఆడుతున్నారు. తొందరపడి ఒక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మీద నింద వేస్తే మీరు న్యాయం ముందు తల దించుకోవాల్సి వస్తుంది. కళ్ళ ముందు శవం పక్కన మారణాయుధాలు పెట్టుకుని ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తారా? సార్, మీరు ఆర్డర్స్ జారీ చేస్తే భార్యాభర్తలిద్దరికి కలిపి వేస్తాను సంఖ్యలు. మా పిల్లల్ని ఎత్తుకుపోయినట్టు నటించి ఇందులో వాళ్ళ శవాలున్నాయని నమ్మించి ఆ గుడివాడ రౌడి మమ్మల్ని అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నాడు. సారీ, చట్టం ముందు ఎవరైనా ఒకటే. మీ పిల్లలు బతికే ఉన్నారన్న నిజాన్ని మీకు చూపించాకే మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తాం. కమాన్. మమ్మీ, డాడీ, ఇప్పుడైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చా? ఎంత తెలివిగల వాళ్ళు గుడివాడ రౌడీ గారు. అచ్చు తప్పు, గుడివాడ రాయుడు గారు. అదే రాయుడు గారు. కలెక్టర్ పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు నటించి మళ్ళీ ఏమీ ఎరగనట్టు వాళ్ళని ఇంట్లోనే పెట్టి లాయర్ మర్డర్ కేసులో కలెక్టర్ని ఎస్పీని ఇరికించేశారు. వారేవా పోలీసు వాళ్ళకు భయపడేటోళ్ళు ఇప్పుడు రౌడీలకు గుండాలకు భయపడాల్సి వచ్చింది కదేటి? ఎప్పుడు ఏ కేసులో ఇరికిస్తారో అర్థం కాకుండానే అచ్చు తప్పు. మేడం, ఒకప్పుడు ఇదే పోలీస్ స్టేషన్ లో నన్ను సస్పెండ్ చేయించారు, గుర్తుందా? కాఫీ తాగుతారా? అఫ్ కోర్స్, నా అకౌంట్ లోనే. పోనీ టీ తాగండి, మీరు మా అతిథులు. అంకుల్, మా డాడీని మమ్మీని విడిచిపెట్టండి అంకుల్. విడిచిపెట్టడానికి మీ మమ్మీ డాడీ జేబులు కత్తిరించలేదురా, పీక కత్తిరించారు. మేడం, దిస్ ఇస్ నాట్ యువర్ కలెక్టర్స్ ఆఫీస్. కొంచెం తగ్గి మాట్లాడండి. అంకుల్, మా మమ్మీ డాడీకి ఏం తెలీదు, విడిచిపెట్టండి అంకుల్. వాడి కాలం మించలే. లే, వద్దంట, పోలే. గవర్నమెంట్ మీ చేతుల్లో లాఠీ పెట్టుండొచ్చు కానీ లా అండ్ ఆర్డర్ ని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని పెట్టలేదండి. షటప్. ఆపండి ఎస్ఐ గారు. ఈ 100 గజాల పోలీస్ స్టేషన్ కి మీరు కింగ్ అయితే హైవే మొత్తానికి నేను కింగ్ని. అయితే ఏం చేస్తావు? అడుగు అడుగున బండి ఆపి మీరు చేసిన చండాలాన్ని డబ్బు తీసుకోకుండా ప్రచారం చేస్తాను. అస్సలు నిన్నే మూసేస్తే నేను విడిపిస్తాను. అన్నా, దయచేసి పిలుపులో వరుస మానేయండి సబ్ ఇన్స్పెక్టర్ గారు. తమరెందుకు వచ్చారో చెప్పండి. నల్లకోటు నడిచి వచ్చింది అంటే ధర్మం ఇనుప పాదాల కింద నలిగిపోతుంది అని అర్థం. నేనెందుకు వచ్చానో తెలుసా? నల్లకోటు మాట లేని చెవులు వినకపోతే పిడికిలి బిగించి నాకు తెలిసిన న్యాయాన్ని అమలు చేద్దామని. కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని విడుదల చేయండి. ఇవిగో బెయిల్ పేపర్. నేను హంతకురాళ్ళని ప్రభుత్వం సంఖ్యలు వేయించింది. నాకెందుకయ్యా ఈ గవర్నమెంట్ మర్యాదలు, ఈ గవర్నమెంట్ బంగళాలు? మరి ఆ బంగ్లాని కాదని ఎక్కడుంటారమ్మా? కాళ్ళ మీద కాలేసుకుని కూర్చునే కలెక్టర్ అమ్మ చాప్ మీద పడుకోవాల్సి వచ్చిందంటే దానికి కారణం నేనే అయ్యాను. నా లారీ అమ్మి ఇల్లు కొని పెడతాను. ఆవిడ కావాల్సింది ఇల్లు కాదు, పరువు. పోయిన పరువు తిరిగి తీసుకురావాలి. కలెక్టర్ పరువు పాయే ఎల్లి దైవేరుపేటలో తొంగింది కదా, నా నెత్తి మీద పిడుగు పడ్డాడు కదేటి. ఎలా ఉంది దెబ్బ? అది పిడికిలా పిడుగా?
నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా? అలా పగులుతుంది నీ తల. ముప్పవల వాడదారు నొక్కేసి పావల వాడదారు నన్ను పట్టుకున్నాడేటి బాబు. చెప్పు, కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? తెలీదు. తెలీదు? నిన్ను కొట్టను, నీకో వరమిస్తాను. ఏడు బాబాది. నిన్ను సుఖంగా చంపుదామనుకుంటున్నాను. లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా? బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా? హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా? పెట్రోల్ పోసి తగలబెట్టనా? నీకేది ఇష్టం? అయ్యి బాబు, నా పాడుపడ కదేటి. ఎందుకు ఇలా చేశావు? వాడి సెకండ్ హ్యాండ్ కారుని కొడితేనే అంత గించుకుంటున్నాడు. నా ఫస్ట్ హ్యాండ్ పిల్లని కిడ్నాప్ చేసి తీసుకెడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? కిడ్నాపా? నేనా? అవును, నీ కారులోనే ఉంది. ఓనమ్మో, ఇదేటి? చూసేసుకోండి, కింద మీద మొత్తం చూసేసుకోండి. అమ్మో, అమ్మో. నీ జిమ్మడా ఎలా వచ్చినాడా? నీ చేతులు విరిగిపోను. నీకు అక్క చెల్లెలు లేరంట. సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది. ఏదో సచ్చినోడా. అమ్మో, నమ్మకండి ఎస్ఐ గారు. మావా, బలయ బలయ గుండెల్లో బలయ కొట్టాలయ. బలయ బలయ గుండెల్లో బలయ కొట్టాలయ. ఒడుపుగా వయసుని వంగదీయాలి. ఒంటిపై ఒలపుని రంగరించాలి. జయమ్మ జయమ్మ సందించాలమ్మ సై అంటారు. జయమ్మ జయమ్మ సందించాలమ్మ సై అంటారు. తీయగా వేయన వయసు తాంబూలం, మెత్తగా తీర్చన మొదటి మోమాటం. బలయ బలయ గుండెల్లో బలయ కొట్టాలయ. జయమ్మ జయమ్మ సందించాలమ్మ సై అంటారు. బలయ బలయ చిట్టు చెయ్యరాన్నా. బలయ బలయ అది పట్టుకొని తధం తత్తయని అందు చూసేనా. రింగు రోడ్డు కాడ జయమ్మ జయమ్మ ఇంగులాగా పోరా. జయమ్మ జయమ్మ సడన్ బ్రేక్లకి ఎయిర్ హార్న్లకి ఛాన్స్ ఇచ్చేదా. నేను ఇక తయారు. రాదు ఇది లింబేరు. నిమ్మ పళ్ళు రోడ్డు పెట్టి నూరేళ్లు చూడతా. బలయ బలయ గుండెల్లో బలయ కొట్టాలయ. జయమ్మ జయమ్మ సందించాలమ్మ సై అంటారు.
మెత్తనైన సీటు జయమ్మ జయమ్మ నడుము తిప్పుడుకి జమాయించి నువ్వు దూసుకెళ్ళాలి తోలుతున్న బండి బాలయ్య బాలయ్య మొక్కజొన్న కండి బాలయ్య బాలయ్య సడి చప్పుడుకి పడే నొప్పులకి తట్టుకోవాలి రావే నా సపోటా మంచు ముద్ద బంతులాట మత్తెక్కుతుందయ్యా బాలయ్య బాలయ్య గుండెల్లో బాలయ్య దో కొట్టాలయ్య బాలయ్య బాలయ్య గుండెల్లో బాలయ్య దో కొట్టాలయ్య ఒడుపుగా వయసుని వంగదీయాలి వంటిపై ఒలుపుని రంగరించాలి జయమ్మ జయమ్మ సందిష్ట చాలమ్మ సాయి అంటానులే జయమ్మ జయమ్మ సందిష్ట చాలమ్మ సాయి అంటానులే దియగా వేయనా వయసు తాంబూలం మొదటి మాట ఆ నల్లరామూర్తి గాడు పిరికి పంద పోలీసులు భయపడి మొత్తం చెప్పేస్తాడు. బెయిల్ మీద బయటికి తెచ్చేస్తే వాడి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే బెయిలిచ్చేదాకా ఎక్కడ ఆగుతాడు? మరేం చేద్దాం? ఇంకో 10 నిమిషాల్లో పోలీస్ స్టేషన్ లో కరెంటు పోతుంది. 11వ నిమిషం నల్లరామూర్తి గాడి చావు కేక వినపడుతుంది. రే ఆ ఏరియాలో కరెంట్ తీసేయండి. ఇదేంట్రా అక్కడ కరెంట్ తీసేయమంటే ఇక్కడ పోయింది? ఊరంతా పోయినట్టుంది. వాడికి భగవంతుడే ముహూర్తం పెట్టేశాడు. నా మఫ్లర్ ఎక్కడ్రా? కొవ్వొత్తి వెలిగించండి. లారీ డ్రైవర్ నువ్వా? అవునరా గుడివాడ రౌడీ. అచ్చు తప్పు, గుడివాడ రాయుడు. అచ్చు గుద్ది చెప్తున్నాను. ఇక గుడివాడ రాయుడి పేరు గుడివాడ ఓటర్ల లిస్టులో ఉండదు. నువ్వు చంపుదామనుకున్న నల్లరామూర్తిని నేను స్టేషన్ నుంచి కిడ్నాప్ చేశాను. నల్లరామూర్తిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. స్టేషన్ సెల్లో నల్లరామూర్తిని నువ్వే కిడ్నాప్ చేశామనడానికి ఆధారంగా నీ మెడలో గొలుసు అక్కడ పడేశాను. ఏ కమిషనర్ ముందు ఎస్పీని కలెక్టర్ని దోషుల్ని చేశావో అదే కమిషనర్ ముందు నిన్నిప్పుడు దోషిని చేశాను. మీ పావల వాటాగాన్ని సాక్షిని చేసి దాచేశాను. రేపు ఉదయం కోర్టులో నోరిప్పే వరకు నల్లరామూర్తి నల్లపూస అయిపోతాడు. రేపు ఉదయం కోర్టు తెరిచే వరకు టైం ఉంది కదరా. ఈలోగా ఎన్నో జరిగిపోవచ్చు. కారులో ఉంది గుడివాడ రాయుడు కాదు బాలమురళి, నేను. నీ ఆవేశం నిన్ను 120 కిలోమీటర్లు తీసుకొచ్చింది. ఇప్పుడు 6 గంటలైంది. మరో 3 గంటల్లో కోర్టుకు బయలుదేరే నల్లరామూర్తికి గుడివాడ రాయుడు డ్రైవర్ పేటలోనే సమాధి కడతాడు. ఇప్పుడు నువ్వు గెలిచినట్ట, మేం గెలిచినట్ట. ఏ డ్రైవర్లను అనగదొక్కాలని పావలా వాటాదారుడుగా రంగనాయకులతో చేతులు కలిపేసినానో
ఆ డ్రైవర్లే తిరిగి ముప్పావలా జీవితాన్ని నాకు ఇచ్చేసినారు. పోలీసుల్లా కాపలా కాపుతో కోర్టుకు తీసుకెళ్తున్నారు. పదండి, ఏ ఒక్కడటం వచ్చినా నేను మీ పక్కనే ఉంటాను. నిజమే చెప్తాను, పదండి. పోలీస్ కస్టడీ నుంచి తప్పించి తీసుకువెళ్లిన నల్లరామూర్తిని మర్యాదగా మాకు అప్పగించండి. నల్లరామూర్తిని మేమే స్వయంగా కోర్టుకు అప్పచెప్తాం. తమరు కుర్చీ దిగిన కలెక్టర్, మీ అడ్రస్ ఒబే చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇంకో 2 గంటల్లో ఆ కుర్చీలో కూర్చోబోతున్నది నేనే. అప్పుడు సెల్యూట్ కొట్టడానికి నీకు ఈ ఉద్యోగం కూడా మిగులుండదు. ఎస్ఐ గారు, ఇది అధికారంతో జరిగే పని కాదు, మీరు తప్పుకోండి. అమ్మా, మీరు తప్పకుండా అమ్మా. ఇది మేము తెలుసుకోవాల్సిన విషయం. దౌర్భాగ్యుడా, కన్న తండ్రిని కళ్ళ ముందే కత్తితో నరుకుతున్నా చెరించని నీలాంటి కొడుకుని బతకనివ్వడం పాపం గనక కాల్చి చంపుతున్నా. ఇన్ని ఘోరాల కారకుడైన రంగనాయకులకి ఐపీసీ సెక్షన్ 326 ప్రకారం యావజ్జీవ శిక్ష, గుడివేడ రాయుడికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరి శిక్ష విధించడం అయినది. కలెక్టర్ లలితాదేవి, ఎస్పీ ప్రదీప్ కుమార్ ఇద్దరు నిర్దోషులని తీర్పు చెప్పడం అయినది.
మామా గవర్నమెంట్ కారెక్కి కలెక్టర్ అమ్మా, పోలీస్ కారెక్కి ఎస్పీ గారు వాళ్ళ డ్యూటీ మీద వాళ్ళు వెళ్ళిపోయారు. నా లారీ ఎక్కి మన డ్యూటీ మనం చేసుకున్నాం పాదా. ఇంకా నీ లారీ ఏమిటి, మన లారీ. బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య జో కొట్టాలయ్య, బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య జో కొట్టాలయ్య, ఒడుపుగా వయసుని వంగదీయాలి, ఒట్టిపై ఒలపుని రంగరించాలి. జయమ్మ జయమ్మ సంధిస్తే చాలమ్మ సై అంటానులే, జయమ్మ జయమ్మ సంధిస్తే చాలమ్మ సై అంటానులే, తీయగా వెయ్యనా